ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. नमा ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त बृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण. ఈరోజు మనము 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగం గురించి తెలుసుకుంటున్నాము. 11వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు అర్జునునికి తన యొక్క విశ్వరూపం గురించి తెలియచేశారు కదా. ఆ విశ్వరూపంని చూసిన తర్వాత అర్జునుడు భయభ్రాంతులకు లోనై లోకాలన్నీ కూడా భయంతో ఉన్నాయి కాబట్టి అవన్నీ అంటే విశ్వరూపంలో భగవంతుని యొక్క ఆ దివ్య రూపంలో ఏమేమి చూడాలో చూడబోయేది అంటే భూత భవిష్యత్ వర్తమానాలు అన్నింటినీ కూడా అర్జునుడు చూడగలిగాడు. తర్వాత ముఖ్యంగా భగవంతుని ఆ రూపాన్ని చూసి అలాగే రోమాంచితుడయ్యి తర్వాత చతుర్భుజ రూపంలో చూడాలని కోరుకున్నారు. చతుర్భుజ రూపం నుంచి తరువాత ద్విభుజ రూపంలో వచ్చేసి భగవంతుడు, ఓ అర్జున, ఎవరైతే నాయందే మనస్సును ఉంచి కామ్య కర్మల నుండి మనోకల్పనలతో ఉండే ఆ విషయం నుండి బయటపడి పరిపూర్ణంగా నా యొక్క భక్తియుత సేవ చేస్తూ అందరినీ సమదృష్టితో చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు నన్ను చేరుకుంటారు అంటూ భగవంతుడు అర్జునునికి వివరించడం జరిగింది. ఇక 12వ అధ్యాయంగా భక్తి యోగాన్ని అంటే పూర్తిగా భక్తియుత సేవ. మనకి ఈ యొక్క భగవద్గీతలో 18 అధ్యాయాలలో ఈ మధ్య ఉన్నటువంటి ఈ 6 అధ్యాయాలు భక్తియుత సేవ గురించే భగవంతుడు భక్తి చెయ్యాలి, భక్తియుత సేవ చెయ్యాలి, నన్నే మనసులో ధ్యానం చెయ్యాలి అంటూ చెప్పేటువంటి అధ్యాయాలు. ఇది చివరి అధ్యాయం భక్తి విషయంగా భక్తి యోగం. ఈ యొక్క భక్తి యోగంలో భగవంతుడు అర్జునునికి ఏమి వివరిస్తారనేది తెలుసుకుందాం. 12వ అధ్యాయము భక్తి యోగంలో మొదటి శ్లోకాన్ని అర్జున ఉవాచ. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఇక్కడ అర్జునునికి భగవంతుడు చెప్పారు కదా, మనసులో నన్నే ధ్యానించు, మనసుని లగ్నం చెయ్యి అన్నారు. తర్వాత భక్తియుత సేవను చెయ్యి అన్నారు కదా. ఇక్కడ అర్జునుడికి మళ్ళీ సంశయం వచ్చింది. ఏమిటి అంటే
అలాగా భక్తియుత సేవలో ఉంటూ పరిపూర్ణతని పొందడమా? లేకపోతే అవ్యక్తమైనటువంటి నిరాకార బ్రహ్మజ్యోతిని ఉపాసిస్తూ అందులో పరిపూర్ణులయ్యి అవ్వడమా? అంటే ఈ 2 విధానాలలో ఏది ఏది చేస్తే పరిపూర్ణులవుతారు కృష్ణ అంటూ అర్జునుడు ఒక ప్రశ్నను భగవంతుని ఎదుట పెట్టడం జరిగింది. మరి ఈ రెండింటిలో భగవంతుడు ఏం చెప్తారు? భక్తియుత సేవ చేయడమే పరిపూర్ణత్వం అని చెప్తారు కదా! ఆధ్యాత్మికతలో 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారనమాట. ఎవరు అంటే సాకారవాదులుగా ఉండేటువంటి వాళ్ళు, నిరాకారవాదులుగా ఉండేటువంటి వాళ్ళు. ఈ సాకారవాదులు అని చెప్పబడేటువంటి వీళ్ళు నిత్యము భగవంతుని యొక్క ఆ శ్రీ విగ్రహ రూపానికి దర్శిస్తూ ఆ విధంగా భక్తియుత సేవ చేస్తూ అందులో పూర్తిగా వాళ్ళు చేసేటువంటి కర్మలన్నింటినీ భగవంతునికి అర్పిస్తూ ఆనందాన్ని సంతోషాన్ని పొందుతూ ఉంటారు సాకారవాదులు. ఇక నిరాకారవాదులు వాళ్ళేం ఎలాగుంటారు? వాళ్ళు పూర్తిగా భగవంతునిలో అయినటువంటి ఒక అంశమైన ఆ యొక్క బ్రహ్మజ్యోతినే భగవంతుడు అని అనుకొని, ఆ యొక్క నిరాకార బ్రహ్మత్వాన్నే వాళ్ళు ఉపాసిస్తారు. వాళ్ళు నిరాకారవాదులుగా ఉంటారు. కానీ వీరి ఇద్దరిలో చూసినప్పుడు భక్తియుత సేవ చేసేటువంటి వాళ్ళే పరిపూర్ణులు అని భగవంతుడిక్కడ వివరిస్తున్నారు. ఎందుకు? భక్తియుత సేవ చేసేవాళ్ళు భగవంతుడితో ప్రత్యక్షంగా సంబంధంతో ఉంటారు. ఆ విగ్రహ రూపాన్ని చూస్తూ ఉంటారు. మందిరంకి వెళ్తారు. సేవలు చేస్తారు. ఆ విధంగా ప్రత్యక్షంగా ఉంటారు. నేరుగా ఆ సచ్చిత్ ఆనందుడైనటువంటి ఆ రూపాన్ని గాంచుతూ ఉంటారు. ఇక నిరాకారవాదులేమిటి? శూన్యం. ఆ శూన్యంలో ఒక జ్యోతిని వాళ్ళు అదే భగవంతుడిగా గుర్తు తెచ్చుకొని దాని మీద ధ్యానం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నిరాకారవాదులు తక్కువని కాదు. వాళ్ళు కూడా ధ్యాన మగ్నంలో ఉంటారు. జ్ఞానాన్ని సముపార్జించుంటారు. అన్నీ ఉంటారు. కానీ ఆ యొక్క భక్తియుత సేవ అంటే భగవంతుడికి నేరుగా సేవ చేసే భాగ్యాన్ని వాళ్ళు కలిగి ఉండకుండా, ఆ విధంగా బ్రహ్మజ్యోతినే నిరాకార ఇదిగా అనుకొని, వాళ్ళు అదే భగవంతుడు అనుకొని అలా ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటి? అలాగ బ్రహ్మజ్యోతికి చేరుకున్నా తిరిగి రావలసిందే అంటూ భగవంతుడు ఇక్కడ వివరణను ఇస్తున్నారు. ఇంకా ఏమిటి? ఈ నిరాకారవాదులు ఆ గీతా భాష్యంలోని కొన్ని వివరణలు ఇచ్చేటప్పుడు వాటినంతా ఆహ్, ఆ యొక్క వ్యాఖ్యానాన్నే వేరుగా మార్చి అందరినీ కూడా ఆ నిరాకార బ్రహ్మజ్యోతికి వెళ్ళే విధంగానే తయారు చేస్తారు. అలాంటి వాళ్ళు కోకొల్లలున్నారు మన కలియుగంలో. అంటే భగవంతుడు అనే నామమే చెప్పరు. కృష్ణ పరమాత్మ అని చెప్పరు. కానీ ఎంతో చేస్తా ఉంటారు అన్ని విషయాల్లో. కానీ ఆ యొక్క నిరాకార బ్రహ్మత్వానికే వాళ్ళు మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళుగా ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తూ ఆ నిరాకార బ్రహ్మము ఆ యొక్క ధ్యానం చేయడం ఉన్నదే, అది భౌతిక జగత్తులో కానీ, ఆధ్యాత్మిక జగత్తులో కానీ చాలా కష్టతరమైన పని. ఎందుకంటే, ఒక శూన్యాన్ని చూస్తూ అక్కడ ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని, అలాగా చేయడం అనేది నిజంగా కష్టమైన విషయమే కదా! అదే మనము ఆ ధ్యానాన్ని భగవంతుడు మన ఎదురుగా ఉన్నట్లు ఆ విగ్రహ రూపాన్ని మనం గుర్తు తెచ్చుకొని, ఆయన పాదాలను చూస్తూ, మనసులో స్మరిస్తూ చేసినప్పుడు, మనసు ఎంత ఆనందాన్ని పొందుతది కదా! అందుకే భగవంతుడు చెప్పింది, భక్తియుత సేవ చేసినటువంటి వాళ్ళే పరిపూర్ణులు అర్జున అంటూ అక్కడ క్లారిటీ ఇచ్చారనమాట భగవంతుడు. ఇక భగవంతుడు పలుకుతూ శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే
శ్రద్ధయా పరయోపేత తమే యుక్తతమా మతాః. ఇక్కడ చూడండి భగవంతుడు ఎంత చక్కగా చెప్తున్నారు. భగవంతుడు పలుకుతూ, ఓ అర్జున, నా స్వరూపం నందు, ఎందుకంటే ఒక రూపం కలిగిన ఉన్నారు భగవంతుడు కదా. అంతటి దివ్య రూపం ఉండేటప్పుడు మనం ఎందుకు నిరాకారంగా ధ్యానం చేయాలి? అందుకే నా దివ్య రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ అలాగ స్థిరముగా ఉండి, ఎలాగా అధికమైన శ్రద్ధతో, అధికమైన శ్రద్ధతో నన్ను సదా ఉపాసన చేసేటువంటి వారు, అలాంటి వాళ్ళు పరిపూర్ణులు. ఇక్కడ మళ్ళీ ఒక వర్డ్ ఇదవ్వడం జరిగింది, యాడ్ అవ్వడం. ఏంటి? శ్రద్ధతో, అధికమైన శ్రద్ధతో. శ్రద్ధ అంటేనే మనము భక్తిలో మనము ఒక్కొక్క స్టెప్పు అదే మనము పైకి వెళ్ళడానికి ఈ శ్రద్ధ అనేదే ఫస్ట్ ఇదనమాట. అంటే భగవంతుని మీద నమ్మకం ఉంచడం, విశ్వాసాన్ని ఉంచడం, అదే శ్రద్ధ. కాబట్టే భగవంతుడు శ్రద్ధతో అంటూ ఇక్కడ వివరం ఇవ్వడము జరిగింది. ఎందుకు అంటే అలాంటి శ్రద్ధతో ఉన్నటువంటి వాళ్ళే ఆ భక్తియుత సేవలో భగవంతుణ్ణి ప్రత్యక్షంగా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అనుభూతిని పొందగలుగుతారు. దీనికి ఒక చక్కని ఒక స్టోరీ ఉన్నది. ఏంటి అంటే, నారద మహర్షి ఒకసారి, నారద మహర్షి ఏమి భగవంతుని యొక్క ఆయన భక్తి రూపంలో ఆయన సత్యావేశ భగవంతుని యొక్క శక్తిని తీసుకొని ఆయన ముల్లోకాలలో కూడా హరినామాన్ని జపిస్తూ అందరికి తెలియచేస్తూ తిరుగుతూ ఉంటారు కదా. అలాగా నారద మహర్షి ఒకసారి అలాగా వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణ్ణి కలిశాడనమాట. ఆ బ్రాహ్మణుడు ఎట్టివాడు అంటే చాలా నియమ నిష్టలతో నిత్య పారంగతుడై భగవంతునికి నిత్యము ఆయన ఆరాధన చేస్తూ, అభిషేకాలు చేస్తూ మందిరంలో ఉదయం నుంచి రాత్రి వరకు భగవంతునితోనే గడుపుతాడు. అంతటి గొప్ప పండితుడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుని కలిసినప్పుడు ఆ బ్రాహ్మణుడు నారద మహర్షికి నమస్కరించి, ఓ మహర్షి, నేను ఎన్నో సంవత్సరాలుగా భగవంతునికి ఇలాంటి పూజలో ఉంటూ నిత్యము అనుష్ఠానంలో ఉంటున్నాను. నాకెప్పుడు ముక్తి కలుగుతుందో, నీవు వైకుంఠం వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి ఒకసారి తెలుసుకో, నాకెప్పుడు మోక్షం అనేది అని చెప్పడం జరిగింది. సరేనని నారద మహర్షి అలాగే వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే అక్కడ ఒక చెట్టు కింద ఒక చెప్పులు కుట్టే అతను, కాబ్లర్ అంటారు కదా, ఆ వ్యక్తి చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క వృత్తి అది అయినా కానీ ప్రతిరోజు ఆయన భగవంతుని తలవని నిమిషం లేదు. నారాయణ నారాయణ అంటూ పడుకున్నప్పుడు, ఆ వృత్తికి వచ్చిన స్టార్ట్ చేసేటప్పుడు అలాగా నిత్యము భగవంతుని మనసులోనే ధ్యానిస్తూ ఉంటాడు. అతన్ని కూడా నారద మహర్షి దగ్గరికి వెళ్ళి పలకరించినప్పుడు ఆయన భక్తితో నారద మహర్షికి నమస్కారం చేసి, నా వృత్తి ఈ విధంగా పోతూ ఉన్నది మహర్షి, మీరు వైకుంఠం వెళ్ళినప్పుడు నాకెప్పుడు మోక్షమో కొద్దిగా తెలుసుకొని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు తెలియచెయ్యి అని చెప్పడం జరిగింది. సరే, నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళారు. మహావిష్ణువుని కలుసుకున్నారు. ఆయనకు ఇద్దరు భక్తులు ఉన్నారు కదా, వారి విషయం అంతా తెలియచేశారు. వెంటనే మహావిష్ణువు ఏం చెప్పారు, నాతో నిత్యము ఉండేటువంటి ఆ బ్రాహ్మణుడు పలు జన్మలు ఎత్తితే కానీ నా వద్దకు చేరుకోడు. అంటే అది 1000 సంవత్సరాలు కూడా అవ్వచ్చు. అలాగా పలు జన్మలు ఎత్తితే కానీ నా వద్దకు చేరుకోడు. ఈ యొక్క చెప్పులు కుట్టే వ్యక్తి ఉన్నాడు కదా, అతడు ఆ ఈ జన్మ వదిలిన వెంటనే నన్ను చేరుకుంటాడు అని చెప్పడం జరిగింది. నారద మహర్షికి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇక మళ్ళీ మహావిష్ణువు చెప్తూ, నీవు ఈసారి వెళ్ళి ఆ భక్తులను కలిసినప్పుడు నీవు చెప్పు, ఈ విధంగా మహావిష్ణువు ఒక సూదిలో, ఆ యొక్క సూదిలో సూది మొన ఉంది కదా, అక్కడ ఏనుగు యొక్క తోక నుంచి లాగుతున్నారు. అంటే ఆ సూది మొనలో నుంచి ఆ ఏనుగుని ఆ తోకని లాగి బయటకు తీస్తున్నారు అని చెప్పు. సూదిలో దారం కదా తీస్తాము, కానీ దారం కాకుండా ఏనుగు యొక్క తోకను పెట్టి
నేను లాగుతున్నాను అని వాళ్ళిద్దరికీ వెళ్ళి చెప్పి, వాళ్ళు ఏం సమాధానం చెప్తారో నాకొచ్చి చెప్పు అని చెప్పడం జరిగింది. నారద మహర్షి వెళ్ళి బ్రాహ్మణ్ణి కలుసుకున్నాడు. కలుసుకొని ఈ విధంగా మహావిష్ణువు చెప్పిన విషయం, ఆ విధంగా సూదిలో నుంచి ఏనుగు యొక్క తొండంని ఆయన బయటకు తీస్తున్నారు అని చెప్తే, ఆయన హేళన చేస్తూ, నవ్వుతూ, "ఇది ఎక్కడన్నా ఇలాగ జరుగుతదా? హ్మ్. మీరు ఇంకెక్కడ చెప్పకండి. ఎక్కడైనా ఈ విధంగా సూది దేంట్లో వచ్చి దారాన్ని తీయగలుగుతారు కానీ, ఇలా చేస్తారా?" అంటూ నారద మహర్షికి చెప్పడం జరిగింది. అప్పుడు నారద మహర్షి చెప్పారు, "ఓ బ్రాహ్మణ, నీకు పలు జన్మలున్నాయి భగవంతుని చేరుకోవడానికి. ఈ విషయం చెప్పారు" అనేసరికి, నేను ఎంత పరమ నిష్ఠతో ఉంటాను. భగవంతుని నిత్యం పూజలు చేస్తూ ఉంటాను. అభిషేకాలు చేస్తాను, యజ్ఞాలు చేస్తాను. నాకు పలుజన్మలుందా అంటూ వాపోయాడట. అంటే అక్కడ ఏమి నమ్మకం లేదు భగవంతుడి మీద. ఆ సూదిలో నుంచి అది తీస్తాడు అంటే భగవంతుడు కదా! సృష్టికే మూలమైనటువంటి భగవంతుడు ఆ పని చేయగలుగుతాడు అని నమ్మకం లేదు ఆ బ్రాహ్మణుడికి. అదే మాటను తీసుకొచ్చి ఆ చెప్పులు కుట్టేవానికి చెప్పినప్పుడు అతడు పరమ సంతోషమైపోయి, అయ్యో! భగవంతుడే కదా ఈ సృష్టికి మూలము. ఆయనే కదా అన్నిటికీ జీవనాధారము. ఆయన చేసినా చెయ్యవచ్చు. ఆ విధంగా ఆ యొక్క సూది అదే ఆ రంధ్రం నుంచి ఏనుగు తోకను కాదు, ఏనుగును కూడా తీసేయగలుగుతాడు అని నమ్మకంతో చెప్పాడట. అప్పుడు నారద మహర్షి చెప్పారు, ఓహ్! అదే నీకు మరుజన్మమే నీకు భగవంతుని దగ్గర మోక్షం ఉన్నది అని భగవంతుడు చెప్పారు అన్న విషయం చెప్పారట. మరి ఈ కథలో మనం తెలుసుకున్నదేమి? నిత్యము ఆ భగవంతుడినే స్మరిస్తూ అక్కడ అన్ని పూజలు చేస్తున్న ఆ బ్రాహ్మణుడు, వేద పారంగతుడు భగవంతుని మీద నమ్మకాన్ని ఉంచలేదు. అంటే అదొక హేళనగా ఒక విషయంగా తీసుకున్నాడు. కానీ ఏమీ తెలియని, ఒక చదువు లేదు అలాంటి వ్యక్తి అయినా ఆ! తప్పకుండా భగవంతుడు చేయగలుగుతాడు అని నమ్మాడనమాట. అదే శ్రద్ధయా అని భగవంతుడు ఇక్కడ చెప్పడం. అంటే ఎవరైతే అలాంటి శ్రద్ధతో నన్ను అదే పూజ భక్తియుత సేవ చేస్తారో వాళ్ళు నన్ను చేరుకుంటారు అంటూ అక్కడ అర్జున్‌తో చెప్పడము జరిగింది. ఇక భగవంతుడు అలాగా భగవంతుని యొక్క భక్తియుత సేవ చేయకుండా నిరాకారత్వంతో అలాగ ఉంటారు కదా! అలాంటి వాళ్లకు ఎప్పటికీ కూడా వాళ్ళ హృదయంలో ఆ మనస్సు అనేది ఎప్పటికీ కూడా పురోగతి సాధించదు. ఇంకా పైగా వాళ్ళు దుఃఖాలను, కష్టాలను, క్లేశాలనే ఎదుర్కొంటూ ఉంటారు నిత్య జీవితం. అంటే మనం భక్తియుత సేవ చేస్తూ కూడా చాలా మంది భగవంతుని మీద విశ్వాసం ఉండదు. ఏవైనా కష్టమొస్తే భగవంతుడి వల్లే వచ్చింది నాకిన్ని కష్టాలు. నేనెంత పూజ చేస్తానో నాకు భగవంతుడు ఇట్లా ఈ కష్టాలిస్తున్నాడు అని వాపోతారు. అది వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితము. అది వాళ్ళు అనుభవిస్తుంటే భగవంతుడు ఏం చేశారు కదా! కాబట్టే అలాంటి విశ్వాసం లేకుండా పూజ ఫలించదు అని చెప్పడము. ఇక అలాగ ఉంటే నిరాకారత్వంతో ఉంటే వాళ్లకు పురోగతి ఉండదు. తర్వాత ప్రగతిని కూడా సాధించేది చాలా కష్టము అంటూ భగవంతుడు అందుకే నొక్కి నొక్కి చెప్పడం ఇక్కడ. ఎందుకు అంటే నిరాకారత్వాన్ని మనము దర్శించకూడదు. అలాగా చేసిన అంత కష్టపడి ఆ ధ్యానంలో అలాగ ఉంటే కూడా వ్యర్థమే సమయము. ఆ సమయం నువ్వు చక్కగా భగవంతునికి ప్రత్యక్షంగా సేవలు చెయ్యి. ఎంత అనుభూతిని పొందుతావో అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఉదాహరణగా చెప్తూ ఒక పోస్ట్ బాక్స్ ఉన్నది. పోస్ట్ బాక్స్ ఉన్నప్పుడు మనం ఉత్తరాన్ని రాసి ఆ పోస్ట్ బాక్స్‌లో వేస్తాము. ఆ పోస్ట్ బాక్స్‌లో వేసినందువల్ల అది ఆఫీస్‌కి చేరి తర్వాత అక్కడ నుంచి ఎవరెవరికి చెందాలో వారికి చేరుతది. అలాగా కాకుండా పోస్ట్ బాక్స్ లాగానే దాని పక్కన ఏదో ఒక బాక్స్ ఉందనుకోండి. అందులో మనం ఉత్తరం వేసామనుకోండి, అది చేరుతదా? ఆ యొక్క ఉత్తరం ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేరుతదా? చేరదు కదా! కాబట్టి ఆ విధంగానే భగవంతుడనేవారు అర్చారూపంలో శ్రీ విగ్రహంగా ఉండి సచ్చిత్ ఆనందుడుగా ఆయన ఉన్నారు.
మరి అలాంటప్పుడు ఆయన్ని నేరుగా ప్రత్యక్షంగా మనము దర్శించుకొని మన సేవలు చేసినప్పుడు ఉత్తరం ఎలాగ పోస్ట్‌లో వేస్తే చేరుతదో ఆ విధంగా మనము ఫలితాన్ని సాధిస్తాము. అలాగ భగవంతునిది కాకుండా నిరాకారత్వము అనేదే ఇంకొక బాక్స్. ఆ బాక్స్‌లో వేసినప్పుడు అది చేరుతదా? చేరదు కదా! అంటూ కూడా ఒక ఉదాహరణ కూడా మనకి తెలియచేయడము జరిగింది. ఇక ఇంక భగవంతుడు తెలియచేస్తూ హ్మ్. ఒకవేళ ఆహ్, అలాగా ఆ యొక్క కొంతమంది ఆ విధంగా భక్తియుత సేవలో ఉంటూ కూడా ఈ నిరాకారత్వాన్నే వాళ్ళు ఎక్కువగా అభిలషిస్తారు. అలాంటి వాళ్ళకేమవుతుంది, అది చాలా బాధాకరమైన విషయము. అలాంటి వాళ్ళు కోకొల్లలుంటారు. ఇన్ని కోట్ల జనాభాలో. అందుకే గదా భగవంతుడు చెప్పింది. వేల మందిలో ఒకరు మాత్రమే పరిపూర్ణ స్థితిని పొందుతారు. అంటే మిగతా వాళ్ళందరూ ఏంటి, ఇలా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళే. అంటే భగవంతుడేమి ఒక్కడేనా? ఆయనే దేవాది దేవుడా? అతనేనా? ఇంక భగవంతుడు లేరా? అని కొట్టుమిట్టాడుతూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఇంకా అలాంటి కష్టాలలో, క్లేశాలతో అలాగే వాళ్ళు జీవితాన్ని గడిపి అలాగే ఇదవుతారు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పడం అంటే అది పూర్ణ విశ్వాసాన్ని పొందడం లేదు వాళ్ళు. అటు ఇటు కాకుండా వాళ్ళు ఊగిసలాడుతూ అలాంటి జీవితాన్ని ఇదవుతున్నారు. కాబట్టే ఆ విధంగా చెప్పడం. అందుకే మనకి భగవంతుడు మనకి 18వ అధ్యాయంలో 66 శ్లోకాల్లో చెప్పింది. హ్మ్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎందుకు? అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందు. నీవు అలాగా శరణాగతి నాకు పొందినప్పుడు ఏమవుతుంది? నీకు అన్నింటి నుంచి నేను విడుదల చేస్తాను. ఇంకా మనకేం కావాలి? జస్ట్ ఆయనకి భక్తియుత సేవ చేసుకుంటూ, మన శిరస్సు వంచి ఆయనకు శరణాగతి పొందడము. అంతే కోరుకుంటున్నారు. ఇంకేం భగవంతుడు నాకు అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి అని ధనాన్ని ఖర్చు పెట్టండి అని అలాగేం చెప్పట్లేదు కదా! అందుకే ఆయన ఆ 18.66 శ్లోకాల్లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటూ మనకి తెలియచేసిన విషయము. ఇక భగవంతుడు అర్జున్‌తో చూస్తూ చెప్తున్నారు. ఏమంటే, "ఓ ప్రియమైన అర్జున, నేను ఏం చెప్పాను? నీ మనస్సుని నా యందు లగ్నం చెయ్యి" అన్నాను కదా! ఇక మనకి భగవంతుడు ఆప్షన్స్ మీద ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఇది చెయ్యి, ఇది కాలేదా ఇంకొకటి చెయ్యి, ఇంకొకటి కాలేదా ఇంకొకటి చెయ్యి అని మనకి ఎంత అనుగుణంగా మనకి చెప్తున్నాడో ఈ భక్తియుత సేవ చేసే విధానంలో. అర్జున్‌తో చెప్తూ, మనస్సును నువ్వు నా మీద లగ్నం చెయ్యలేదనుకో, ఎన్నో భక్తియుత సేవ చేసేటువంటి విధానాలు, విధి విధానాలు ఈ భక్తి యోగంలో ఎన్నో విధి విధానాలున్నాయి. వాటినన్నా కూడా నువ్వు చేసి నీ మనస్సును తృప్తిగా ఉంచుకోవచ్చు. ఏమిటి? ఒకవేళ భగవంతుని మీద మనసు మనం పెట్టలేకపోయామనుకోండి, ఇంకా ఏమి భక్తియుత విధానాలు ఉన్నాయంటే, మనము అలాగా ఆ భక్తియుత సేవలోనే మనసు లగ్నం కాకపోయినా కానీ, మనము మన ఇంద్రియాలను కనీసం మన కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చర్మము ఇలా మన ఇంద్రియాలకు లోబడుతూ ఉంటాం కదా! అలా కాకుండా కనీసం వాటినైనా భగవంతుని సేవకు ఇది చేసే విధంగా చేయవచ్చు. ఇంద్రియాలను మనం ఇది అలాగా ఇంద్రియాలను ఎప్పుడైతే మన కంట్రోల్‌లో ఉంచుకుంటామో, మనము మనశ్శాంతిని పొందుతాము. అలా కాకుండా కళ్ళు చెప్పినవన్నీ చూడాలి, చెవులు ఇది అయినవన్నీ వినాలి. అలాగా సమయంని ఇది కాకుండా భగవంతుని కోసం వెచ్చించినప్పుడు ఆత్మతృప్తిని మనము పొందుతాము. హ్మ్. ఇంకా అలాగే మనకి భక్తి యోగం నందు చాలా విషయాలున్నాయి. ప్రతిరోజు భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండవచ్చు. భగవంతునికి భోగాన్ని అర్పించవచ్చు. వీలైతే మందిరాలకు వెళ్ళవచ్చు. దర్శనం చేసుకొని రావచ్చు. భగవంతుని కోసం మనము పువ్వులను సేకరించి ఆయనకు మాలలుగా చేసి అర్పించవచ్చు. భగవంతునికి మన ఇంట్లో శ్రీ విగ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ విగ్రహాల కోసం మనం మార్కెట్‌కి వెళ్ళి పూలు, పండ్లు, తర్వాత వస్త్రాలు అలాంటివన్నీ తీసుకొచ్చి
ఆయన కోసం ప్రియంగా మనమే మన చేతులతో తయారు చేసి, అలంకరింపజేసి ఆనందాన్ని పొందవచ్చు. ఇవన్నీ కూడా మన ఇంద్రియాలకు అతీతంగా ఉండడానికి జరిగే విషయాలు. అందుకే భగవంతుడు ఆ చాయిస్‌ని కూడా మనకి చెప్తున్నారు. మళ్ళీ ఇక 10వ శ్లోకాలో ఏం చెప్తున్నారు? అభ్యాసే అప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఇందులో భగవంతుడు ఏం చెప్తున్నారు? ఈ యొక్క నియమాలు ఇప్పుడు చెప్పారు కదా! భగవంతుని కోసం ఆనందంగా, సంతోషంగా చేసే విధానాన్ని చెప్పారు. ఒకవేళ నీకు ఆ విధానంలో సరే మనస్సు కంట్రోల్ చేయలేకపోతున్నావు. ఇంద్రియాలను నీవు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు. అలాగయినప్పుడు నువ్వేం చేస్తావు? నా కొరకు కర్మల్ని ఒనర్చు. నాకు ప్రీత్యర్థమై కొన్ని పనులను చెయ్యి. అలాగ చేసినప్పుడు నువ్వు పరిపూర్ణ స్థితిని పొందుతావు అర్జున అంటూ మూడవ ఇదిగా చెప్తున్నారు. మరి ఈ యొక్క విషయాలు కూడా ఏమిటి అంటే సాధారణంగా జనులేమిటి మన దగ్గర ఏదైనా ధనము, సంపదలు ఇలాగ ఉన్నప్పుడు పెట్టుబడులు పెడతాం. ఏదో వ్యాపారాలు పెడతారు కొంతమంది. కొంతమంది ఫ్యాక్టరీలు తయారు కొనడానికి చూస్తారు. కొంతమంది భూముల్ని కొంటారు. అలాగా ఆ ధనాన్నంతా వెచ్చిస్తారు. కానీ ఇదంతా ఏమి మన స్వలాభం కోసం. అంటే మనం ఫ్యూచర్‌లో బాగుండడానికి మన పిల్లలు అలాగా భౌతిక పరమైన విషయాలు కదా! అలాంటి ఆ యొక్క అవంతా కూడా మనకేమి భగవంతుని యొక్క కృప. ఒకరు ధనవంతులుగా ఉన్నా, ఒకరు పేదవాళ్ళుగా ఉన్నా కానీ అది భగవంతుని యొక్క కృప. సరే వాళ్ళు ధనవంతులు కాబట్టి ఏమైనా చేయవచ్చు, కొనుక్కోవచ్చు, చేయవచ్చు. కానీ అలాగ ఉన్నప్పుడు ఆ యొక్క కర్మలలో తన భౌతిక సంతోషం కోసమే కాకుండా భగవంతుని కోసం కూడా కొన్ని కర్మలను వెచ్చించొచ్చు. ఆ ధనంలో కొంత ధనాన్ని భగవంతుని యొక్క మందిరాలకి ఇవ్వచ్చు. తర్వాత ఆ యొక్క గ్రంథాలను పబ్లిష్ చేస్తారు కదా! ముద్రణాలయాలుంటాయి. అలాంటి వాటికివ్వడం వలన కొన్ని వేల మంది ఆ పుస్తకాలను కొని చదువుతారు కదా! ఆ విధంగా చేయవచ్చు. ఇంకా మందిరాలలో గోశాలలుంటాయి. మూగ జీవాలు. అలాంటి జీవులకు కోసమై కూడా మనము దానంగా ఇవ్వవచ్చు. అంటే భగవంతునికి తృప్తికర విధంగా మన భౌతిక తృప్తి కోసం కాదు. మనం ఎంతగా స్థలాలను కొన్నా, ఎంత వ్యాపారాల్లో ఉన్నా, ఎంత అధిపతిగా ఉన్నా చివర మనకి ఆ యొక్క ఫలితాలన్నీ మన మరణం తర్వాత ఒక్క ఒక చీమంత ఇది కూడా మనకి రాదు. ఏం చేసినా కానీ. అట్లా సంపాదించినా కానీ. అదే మనము ఇలాంటి భగవంతుని కార్యక్రమాల్లో మనం పాల్గొని అవి చేసినప్పుడు అవి మనకి పుణ్య ఖాతాలుగా కనీసము స్వర్గానికి వెళ్ళే దేనికోసమైనా పుణ్యలోకాలకి వెళ్ళి తిరిగి వచ్చినా కానీ ఆ ప్రాప్తానికైనా మనకి పనికొస్తాయి. ఇంకా భగవంతుని విషయమై చేసినప్పుడు అది మంచి ఉన్నత లోకాలకి వెళ్ళే విధంగా కూడా చేస్తాయి. కాబట్టి భగవంతుడు మూడో చాయిస్‌గా మనకి ఆ మనస్సు ఇది కాకపోయినా, ఇంద్రియాలు కాకపోయినా నాకు ప్రీత్యర్థమై నా కర్మలను ఉన్నరించు అని ఇక్కడ చెప్పడమైంది. ఇక సరే నీవు నా కోసం కూడా అలాంటి కర్మలు చేయలేదనుకో. ఏదైనా కర్మ ఫలితాలు ఉంటాయి కదా! ఒక మంచి విషయంగా అయినప్పుడు ఆ ఫలితాలన్నింటిని కూడా త్యజించేసి హ్మ్. నా యందు మనసుని ఇది చేసుకొని నీవు ఆ యొక్క దీంట్లో నీవు ఉండు అని చెప్పడం. ఆ కర్మఫల త్యాగాలు ఏమిటి? మనము ఇప్పుడు అలాంటి ధనమే ఉన్నప్పుడు కూడా మనము హాస్పిటల్స్‌కి హాస్పిటల్ అనేది అంతమంది రోగులకి వాళ్ళకి మనము ఒక మంచి ప్రయోజనమైన విషయం చేయడం కదా! అనాథాశ్రమాలు, అనాథాశ్రమాల్లో ఎంతో పేదవాళ్ళు అలాగా ఉంటారు. అలాంటి వాళ్లకు ఇలాంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడా మంచి పుణ్యకార్యాలుగానే వస్తాయి. భగవంతునిని ఆశించే విధంగానే ఇదవుతాయి. కాబట్టి అలాంటివైనా దాన ధర్మాలు చేసి అలాంటైనా పుణ్యము చేసుకోవచ్చు అంటూ వివరాన్ని భగవంతుడు అక్కడ ఇస్తున్నారు.
ఇంకా అది కూడా కాలేదు నీ వల్ల. ఇంకా అది కూడా కాలేదు అంటే, ఇంక నువ్వేం చేస్తావు? జ్ఞాన సముపార్జన మీద మనసును ఉంచు. జ్ఞానాన్ని పొందడానికి. ఏమి జ్ఞానము? భగవంతుని యొక్క భగవద్ విజ్ఞానము. భగవంతుని యొక్క గ్రంథాలున్నాయి, శాస్త్రాలున్నాయి. హ్మ్. అలాంటి వాటినంతా కూడా ప్రతిరోజు కూర్చొని, వాటిని చదివి, అర్థం చేసుకొని, అలాగ చేయడం వలన మనము పుణ్యము ఇదవుతది. అలాగ చేయాలి అన్నా మనము మొదట గురువు, ఒక గురువు యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క శిక్షణను పొందాలి. తర్వాత ఒక సత్సంగం అనేది కూడా మనకి తప్పకుండా ఉండాలి. హ్మ్. ఆ సత్సంగం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయము. అలాగా నలుగురితో కలిసి మనము ఆ భక్తియుత సేవ చేసినప్పుడే మనకది ప్రయోజనకారిగా ఇదవుతది. అలా కాకుండా మనం ఒంటరిగా చేసుకోగలుగుతాము, ఒంటరిగా చదవగలుగుతాము అంటే అది అంత దీనిని మనము ఫలితాన్ని పొందలేము. ఏమవుతది సత్సంగంలో ఉండడం వల్ల ప్రతిరోజు కలుస్తాం మనం. కలిసి భగవంతుని యొక్క విషయంగా చర్చించుకుంటాం. ఒక్కరిగా ఉన్నప్పుడు మనకి ఈరోజు కాదులే, ఈరోజు లేకపోతే ముందు రేపు చూద్దాం. రేపా? సరే స్నేహితులొచ్చారు. వాళ్ళతో కొద్దిగా సంభాషిద్దాం. ఇంకొక రోజు చూద్దాం. అలాగా సమయాన్ని వ్యర్థం చేయడానికే మనకి ఇదవుతది. కాబట్టి సత్సంగంలో ఉండాలి. ఒక ఆధ్యాత్మిక గురువుల యొక్క వారి యొక్క నిర్దేశాలను మనం పొందుతూ, అలాంటి శాస్త్రాలు, వీటిని గ్రంథాలను చదువుకుంటూ మనము ఆ జ్ఞాన సముపార్జనను కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇంకా భగవంతుడు ఇవన్నీ చెప్పి, నాకు ప్రియమైన వారు హ్మ్, ఉన్నారు. అంటే ఇవన్నీ ఇప్పుడు జ్ఞాన సంపార్జన ఇవన్నీ చేయడం భక్తియుత సేవలు అలా చేయడం వల్ల ఏమవుతుంది? మనశ్శాంతిని మనము పొందుతాము. ఇక మళ్ళీ ఈ 12వ అధ్యాయంలోనే 13, 14 శ్లోకాలో నిర్మమ అని ఒక మంచి ఒక దీనిని కూడా చెప్పడం జరిగింది. ఒక పదాన్ని. అది చూసినప్పుడు అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితా మనో బుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియా. ఇక్కడ నిర్మమ అని చెప్పడం జరిగింది. నిర్మమ అంటే ఏమి? ఏది నాది కాదు అంటే ఎవరిది? ఏది నాది కాదు అన్నప్పుడు భగవంతుడిది అనే ఆ భావం వచ్చినప్పుడే మనము నిర్మమ అవుతాము. అంటే నాది ఏది కాదు. అంతా భగవంతుడిది. నేను దేనికి కూడా యజమానిని కాదు. భగవంతుడు యజమాని. ఆయన ఇచ్చిన భిక్ష. నేను ఇంతటి స్థితిలో ఉన్నాను. కృపతో ఉన్నాను అని అనుకునే ఆ యొక్క భావము కలగాలి. అలాంటి వాళ్ళందరూ కూడా నాకు ప్రియమైన వాళ్ళు అర్జున అంటూ ఇక్కడ చెప్తున్నారు. ఈ నిర్మమ అంటే నాది కాదు. ఏది నాది కాదు అని ఉండాలి కదా! దీనికొక స్టోరీ తెలుసుకుందాం. ఈ స్టోరీలో ఏమి అంటే ఒక రాజు తన యొక్క రాజ్యంలో ప్రజలందరూ ఎలాగ ఉన్నారో తెలుసుకోవాలని మారువేషంలో ఆయన బయలుదేరాడు. అలాగ బయలుదేరిన కొద్ది ఆహ్, సేపు సేపటిలోనే ఆయన ఒక వ్యక్తిని చూసాడు. ఆ వ్యక్తి భూమిని తవ్వుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి రాజు ప్రశ్నించినప్పుడు, "నాది ఒక నాణెం కింద పడిపోయింది. కాబట్టి నేను దానిని వెతుకుతున్నాను" అన్నాడు. చాలా శ్రమిస్తున్నాడు అతడు. అప్పుడు రాజు చూసాడు, "ఎందుకు అంత కష్టపడుతున్నావు? నేను నీకు 10 నాణాలిస్తాను. నువ్వు వెళ్ళిపో హాయిగా" అని చెప్పడం జరిగింది. సరే అని రాజు ఇచ్చిన 10 నాణాలు తీసుకున్నాడు. రాజు అలాగ వెళ్ళిపోగానే మళ్ళీ తవ్వుతున్నాడు దానిని. ఇంకా ఆ రోజంతా అలాగే తవ్వి దొరకలేదని వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజొచ్చాడు. అదే ప్లేస్‌లో మళ్ళీ తవ్వుతున్నాడు. మళ్ళీ అదే రాజు అక్కడికి రావడము, "నిన్న నీకు 10 నాణేలిచ్చాను గదా! అయినా నువ్వు తవ్వుతున్నావంటే" "ఆహా! నాకదే నాణెం కావాలి మీరిస్తే కూడా" అన్నాడు. సరే ఇంకొద్దిగా ఆశ చూపుదామని
రాజు 1000 నాణాలు ఇచ్చాడు అతడికి. ఇచ్చి నువ్వు వెళ్ళిపో అంటే, ఇక రాజు ఉన్నాడు కాబట్టి అతడు వెళ్ళిపోయాడు. మళ్ళీ మూడవ రోజు అదే ప్లేస్‌లో వచ్చి మళ్ళీ తవ్వుతున్నాడు. అంటే ఈ 1000 నాణాలు వస్తే కూడా ఆ నాణెం కూడా కావాలి. అంటే ఇక్కడ చూడండి, అది ఆ యొక్క నిర్మమ అనే దానికి ఆయన దాన్ని అనుసరించలేదు. మమకారాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఏది నాది కాదు అనుకున్న వాడే కదా నిర్మమ. కానీ ఇక్కడ దాన్ని కావాలి అనుకుంటున్నాడు. తరువాత రాజు మరుసటి రోజు అలాగ తవ్వుతున్నప్పుడు, "నీకు నువ్వు ఇంత ఇదిగా ఉన్నావు. నీకు అర్ధ రాజ్యాన్ని ఇచ్చేస్తాను. నీవు అర్ధ రాజ్యం తీసుకొని హాయిగా సంతోషంగా ఉండు" అంటే, ఆ వ్యక్తి ఏం చెప్పాడు? "నాకు అర్ధరాజ్యం ఇస్తే కూడా మహారాజా, నాకు ఆ నాణెం కూడా కావాలి." అంటే రాజ్యంతో పాటు ఆ నాణెం కూడా. అంటే ఎంత లోపితనంతో అలాగ ఉన్నాడు. ఆ విధంగా ఉండకూడదు. ఏది నాది కాదు. ఆ నాణెం కింద పడిపోతే కూడా అది కూడా ఏదో కారణంగా అది అలాగయింది. కాబట్టి అది కూడా నాది కాదు. భగవంతుడిది అని అతడు ఉండలేకపోయాడు. ఆ విధంగా ఉండకూడదు. నిర్మమ అంటే నాది ఏది కాదు. ఇది ఏది నాది కాదు. భగవంతుడిదే అని అక్కడ తెలుసుకోవాలి మనం. అంటే ఇక్కడ భగవంతుడు అందుకే అర్జునునికి చెప్తూ ఈ యొక్క అర్థంలో ఎంత వివరించాడు చూడు. ద్వేషము లేనివాడును, జీవులందరికీ దయతో కూడిన మిత్రుడును, యజమానిత్వ భావము లేనివాడును, అహంకార రహితుడును, సుఖదుఖములు రెండింటి యందును సమభావాన్ని చూపువాడును, ఉమ్, ఆత్మనిగ్రహాన్ని కలిగిన వాడును, సహనశీలుడును, సంతృప్తిగా ఉండేటువంటి వాడును, మనోబుద్ధులంతా కూడా నాయందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తియుత సేవయందు ఎవరైతే లగ్నమై ఉంటారో వాళ్ళందరూ నాకు అమితమైనటువంటి ప్రియం కలిగిన వాళ్ళు అర్జున. అప్పుడు మనము ఈ లిస్ట్‌లో నుంచి మనం ఇది తెలుసుకోవాలి. ఎన్ని విషయాల్లో మనం భగవంతుని పట్ల భగవంతుడు మనల్ని ప్రియంగా కలిగే విధంగా మనము చేస్తున్నాము అని ఇందులో మనము మన ఇది తెలుసుకోవచ్చు. ఆ విధంగా. ఓకే. ఆ విధంగా అలాంటి వాళ్ళు నాకు మిక్కిలి ప్రియమైన వాళ్ళు అర్జున అంటూ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఎవరికీ కష్టం ఇవ్వకూడదు. అది మన జీవితంలో అలవర్చుకోవాల్సిన మంచి గుణం. ఒకరికి కష్టాలిచ్చినప్పుడు వాళ్ళు మనసులో ఎంతో దుఃఖపడతారు. మనల్ని ఎంతో తిట్టుకుంటారు కూడా. అందుకే మా భగవంతుని యొక్క భక్తియుత సేవ చేసేటువంటి ఆచార్యులు వీళ్ళంతా పరదుఃఖ దుఃఖి. వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు నాది నీ దుఃఖము, నీ దుఃఖం కూడా నాది అనుకోవాలి కానీ, అలాగ వాళ్ళు ఇంకా దుఃఖించే విధంగా మనము వాళ్ళ దగ్గర ఆ విధంగా ప్రవర్తించకూడదు. కాబట్టి ఎవరికీ కష్టం ఇవ్వకూడదు. ఎవరిని దుఃఖించే విధంగా ఇదవ్వకూడదు. తర్వాత ఎవరికీ కలత అయ్యే విధంగా కూడా వాళ్ళని గురి చేయకూడదు. హ్మ్. మళ్ళీ సుఖ దుఃఖాలందు కూడా భయము, లేక ఆ యొక్క ఉద్వేగాల్లో కానీ అలాంటి వాళ్ళలో అంతా కూడా వదిలిపెట్టి సమచిత్తుడై ఉండాలి. ఏదొచ్చినా గాని సమచిత్తుడై ఉండేవారే నాకు ఇంకా ప్రియము. మరి ప్రియమైన వాళ్ళు అంటూ ఇంకా కొంత లిస్ట్‌లో భగవంతుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. హ్మ్. ఇక్కడ ఒక ఇది చూడండి చిన్న స్టోరీ ఏమి అంటే, ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను అంటే ఇతరులను కష్టం కలిగించకూడదు అనే దానికి మనం ఇది తెలుసుకోవచ్చు. ఇతరులకు దుఃఖాన్ని ఇవ్వకూడదు, కష్టాన్ని ఇవ్వకూడదు. ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల వద్దకు ప్రతిరోజు అంటే కొద్దిగా తల్లిదండ్రులు ఒక చోట, వారి కుమారుడు ఒక చోట ఉండడం వల్ల ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేవాడట. అలాగ వెళ్ళి వస్తూ ఉంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నైబర్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ "అబ్బా! ఎంత అదృష్టవంతులో ఆ తల్లిదండ్రులు. ఆ బిడ్డ ప్రతిరోజు వచ్చి వాళ్ళని చూసుకొని వెళ్తున్నాడు" అనుకున్నారట. కానీ అసలు విషయం ఏమిటి? అతడు ప్రతిరోజు ఎందుకొస్తున్నాడు? ఆ తల్లిదండ్రులను దుఃఖపెట్టడానికి. వచ్చి నాకు ఆస్తులన్నీ ఎప్పుడిస్తారు? ఏమేమున్నాయి? మా పిల్లలకి ఏం మీరు ఇవ్వగలుగుతారు? మీరున్నప్పుడే అవన్నీ చేసేయండి అంటూ ప్రతిరోజు వచ్చి వాళ్ళని కష్టపెట్టి వెళ్తున్నాడు.
మరి అలాంటి కష్టపెడితే అతడికి మంచి కర్మల్లో ఇది అవుతదా కదా! ఆ విధంగా ఇతరులని కష్టపెట్టకూడదు. అదే తల్లిదండ్రులు మనకి ఎంతో కష్టపడి మనకి ఈ జన్మనిచ్చారు. వాళ్ళని వాళ్ళు ఉన్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాం. తదనంతరము వాళ్ళు ఇచ్చినా, ఇవ్వకపోయినా దాన్ని పొందుతాము అనే ఆ యొక్క కుమారుడుంటే వాళ్ళు ఎంత ధన్యులు కదా! కాబట్టి ఎవ్వరికీ కూడా అట్లాగా ఆ కష్టాన్ని ఇవ్వకూడదు అనే దానికి ఈ యొక్క విషయం. ఇక 17వ శ్లోకంలో యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఇక్కడ కూడా మంచి వివరం ఇచ్చారు చూడండి. అంటే సంతోషంగా ఉన్నాం కదా అని ఉప్పొంగిపోవడము, దుఃఖం వచ్చింది కదా అని మరీ బాధపడిపోవడము, లేకపోతే శోకించడము నిత్యము, లేకపోతే ఏవైనా కోరికలతో ఎక్కువగా అమితమైన కోరికలు పొందాలి అనుకోవడము, ఇవన్నీ కూడా తెలియ ఇది కాకుండా ఉండాలి. అంటే ఏదొచ్చినా కొని సమంగా తీసుకోవాలి. సమ తుల్యము అది. అంటే దుఃఖమొచ్చినా, లేక సంతోషమొచ్చినా, లేకపోతే కష్టమొచ్చినా, లేకపోతే బాధ కలిగిన ఏదైనా కానీ దానిని సమతుల్యంగా తీసుకోవాలి. అదే విధంగా శుభాశుభములు కూడా. శుభం, అశుభాలు అంటే కూడా మంచి కార్యాలు, చెడు కార్యాలు జీవితాల్లో అందరికీ జరుగుతూ ఉంటాయి కదా! ఇలాంటి శుభాశుభ కార్యాలన్నింటిని కూడా ఎవరు భక్తులు మాత్రమే తీసుకోగలరు. అంటే ఒక వివాహ కార్యక్రమాల్లో అయినా పాల్గొనవచ్చు. అదే విధంగా అశుభమైనటువంటి ఏదైనా అనుకోని పరిస్థితులు కొన్ని జరిగినప్పుడు కూడా దానిని కూడా అదే విధంగా తీసుకోవాలి. అందుకే గదా మనకి భగవంతుడు అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూన గతాసుం చ నాను శోచంతి పండితాః. ఎందుకు భగవంతుడు మనకి 2.11 శ్లోకాలు చెప్పడం అయింది? ఎందుకు అంటే అలాంటి పండితులైన వారు, ఇక్కడ పండితులు అంటే వేదాలు, యజ్ఞాలు చేస్తూ గొప్పగా ఇది పొందిన వాళ్ళు జ్ఞానం అని కాదు. పండితులు అంటే ఆత్మ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు. అందరూ పండితులు. మనం గూడా తెలుసుకుంటే మనము పండితులమే. అలాంటి వాళ్ళు ఇలాగా శుభమైన, అశుభమైన, దుఃఖమైన, కష్టమైన ద్వంద్వాలుంటాయి కదా! వాటినంతా కూడా సమతుల్యంగా తీసుకోవాలి. అందులో జన్మించిన వారి కోసం గాని, మరణించిన వారి కోసం కూడా మనము ఇది పెట్టుకోకూడదు. వారి మీద అలాగా అయిందే అనేసి వివరంగా ఇవ్వడం జరిగింది కాబట్టి, ఈ వివరణ కూడా భగవంతుడు అర్జునునకు తెలియచేయడము అయ్యింది. ఇక, ఇక ఇంకా కొన్ని వివరాలు చేస్తూ ఇది కూడా చెప్తాను చూడండి. శత్రుమిత్రుల ఎడ సమభావం కలిగి ఉండడం. అంటే శత్రువుని కానీ, మిత్రువుని కానీ ఒకే విధంగా ట్రీట్ చేయడం. తర్వాత మానాలు గౌరవమైన, అగౌరవమైన కానీ దాన్ని కూడా ఒకే విధంగా. శీతోష్ణ, సుఖదుఖాలు వాటినే కూడా. ఇక సమబుద్ధి కలిగి ఉండడము, దుష్ట సాంగత్యం నుంచి వీడి ఉండడము, తర్వాత మౌనాన్ని ఎప్పుడైనా కానీ ఏ విషయంలోనైనా మౌనం, ఓర్పు, సహనం ఇలాంటివి కలిగి ఉండడము. ఇక జ్ఞానం నందు ఎప్పుడు కూడా స్థితుడై ఉండే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా అలాంటి భక్తియుత సేవయందు నెలకొని ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు ప్రియము. ఇక్కడ ప్రియము, ప్రియము అంటూ భగవంతుడు ఎంత ఇదిగా ఇక్కడ తెలియచేశారు చూడు. ఎలాగా ఉండేవాళ్ళు అలాంటి భక్తియుత సేవలో నెలకొనగలుగుతారు అని చెప్పడమే అన్నమాట. ఇక ఇదిగా చెప్తూ భగవంతుడిక్కడ ఇంకా నన్నే పరమ గమ్యముగా అనుకుంటూ అమృతపదమైన అమృతం, ఈ భక్తియుత సేవ అనేదేమి అమృతం వంటిది. అలాంటి అమృతపదమైనటువంటి ఈ భక్తియుత సేవా మార్గాన్ని అనుసరిస్తూ మళ్ళీ చెప్తున్నారు శ్రద్ధతో. శ్రద్ధ అనేది భగవంతుడు ఉపయోగించే
ప్రతి శ్లోకాలో వస్తున్నది. అదే విధంగా శ్రద్ధ చెప్తారు భగవంతుడు మళ్ళీ బుద్ధిమంతులు, బుద్ధిమంతులు అని చెప్పడం. అంటే వాళ్ళు మాత్రమే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళే దీనినన్నీ కూడా గ్రహించగలుగుతారు అని చెప్పడం. ఆ విధంగా శ్రద్ధతో హ్మ్. దీని యందు సంపూర్ణంగా ఉన్నవాళ్ళు నాకు అత్యంత ప్రియులే అంటూ మళ్ళీ కూడా చెప్పడము జరిగింది. ఇక ఎవరు అలాగా ఆహ్, ఆ భక్తియుత సేవలో ఉన్నప్పుడు ఆహ్, ఎ ఏ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా భగవంతునితో నిత్యము ఆ సంబంధ బాంధవ్యంతో ఉండగలుగుతారు అంటే, భగవంతుడు చెప్పే విషయం ఒకటే. సత్సంగం అంటే అంతా కూడా చేరి ఉండి భగవంతుని కోసం మనం నిన్న తెలుసుకున్నాం గదా! మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం. ఆ సత్సంగం అనేది చాలా ముఖ్యమైనది. ఆ సత్సంగంలో ఉండడం వల్లనే ఒకరికొకరు వాళ్ళు భగవంతుని గురించిన విషయాలను అవగతం చేసుకోగలుగుతారు. ఆ భక్తి యుక్త సేవలో ఉండే ఆ నిబంధనలన్నీ కూడా అనుసరిస్తారు. ఇంకా గురువు యొక్క ఇదిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆయన చెప్పిన నిర్దేశాలన్నింటిని కూడా అనుసరిస్తారు. ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి ముందు ఆ సత్సంగం అనేది చాలా ముఖ్యము. ఆ సత్సంగం మనము భక్తియుత దశలో ఒక్కొక్క స్టెప్పు మనం వెళ్ళడానికి ముందు నమ్మకం ఉండాలి. రెండవది ఈ యొక్క సత్సంగం అనేదే ఉండాలి. ఇలాగ ఉండడం వల్ల ఏమవుతది? మనము ప్రతిరోజు ఆ క్లాస్‌లో కూడా జపమాలలు కొంతమంది చేస్తూ ఉంటే, కొంతమంది చేయరనుకోండి. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు కదా! మనము చేద్దాము అని వాళ్ళు తయారవుతారు. అదే విధంగా భగవంతునికి పూజ విధానాలు, భోగ అర్పించడాలు, మంగళారతికి ఉదయాన ఇది చేయడము, ఇలాంటివన్నింటిని కూడా ఒకరికొకరు తెలుసుకుంటారు కదా! అలా తెలుసుకున్నప్పుడు మనం కూడా కృష్ణ భగవానుని విగ్రహం పెట్టడము, ఫోటోని ఉంచి మనం కూడా అలాగా భగవంతునికి పూజలు చేద్దాము అని వాళ్ళ హృదయాలలో ఆ యొక్క భావన అనేది వస్తది. అదే ఒక్కరే ఉంటే ఇవన్నీ చేయగలుగుతారా? మనసేం చెప్తది? ఈరోజొద్దు, రేపు చూద్దువులే అంటే అంతే. ఆ మనసుకు లోబడిపోతాము. మళ్ళీ మనము ఆ ఊసే ఎత్తము కదా! అదే మనం ఆ సత్సంగంలో ఉండడం వలన ఇలాంటివన్నీ కూడా భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఆ నిచ్చెనలో ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ, ఎక్కుతూ వెళ్ళి భగవంతుని యొక్క పాదాలకు మనం శరణాగతి పొంది హ్మ్. ఆయన యొక్క సేవకు చేసుకునే భాగ్యాన్ని మనం పొందుతాము. అందుకే ఇక్కడ ఈ భక్తి యుత సేవలో పరమోన్నతమైన విషయంగా మనకు చెప్పడము ఈ యొక్క సత్సంగం అని చెప్పడము. సాంగత్యము. మరి ఈ సాంగత్యం కూడా ఒక పెద్ద కథ ఉన్నది. అది కూడా చాలా విశిష్టమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేసేసింది. ఒకసారి నారద మహర్షి మహావిష్ణువు వద్దకు వెళ్లారు. వెళ్ళినప్పుడు మహావిష్ణువుని అడిగారు. హ్మ్. ఈ విధంగా అదే సాంగత్యంలో ఉండడము అంటే సాధు సంగ కదా! ఆ విధంగా ఉండడము అంటే ఏమిటి నాకు వివరించండి అని చెప్పినప్పుడు మహావిష్ణువు ఏం చెప్పారు? నీవు నేరుగా ఒక చెట్టు వద్దకు వెళ్ళు. తర్వాత అక్కడి నుంచి నీకు తెలుస్తది అన్నారు. అలాగా భగవంతుడు ఆజ్ఞ ఇచ్చిన విధంగానే మహర్షి ఒక చెట్టు దగ్గరికి వెళ్లి నిలుచున్నారు. అక్కడ అప్పుడే ఒక గుడ్డు నుంచి వెలుపడి ఒక చిన్న జీవి హ్మ్. పురుగు. అది నారద మహర్షి యొక్క కళ్ళల్లో పడిందనమాట. ఎప్పుడైతే ఆ పురుగు చూడడము నారద మహర్షి ఆ పురుగుని చూసిన వెంటనే అది మరణించింది ఆ పురుగు. ఆ వెంటనే నారద మహర్షికి ఒక విధంగా అయిపోయింది. అంటే ఆ పురుగుని చూసిన వెంటనే అది వచ్చి మరణించింది కదా! అని మహావిష్ణువుకొచ్చి విన్నవించారు. తర్వాత మహావిష్ణువు చెప్పారు, "నీవలాగే ప్రయాణం చేసి ఒక గ్రామానికి వెళ్ళు. అక్కడ అప్పుడే గోవు ప్రసవించి ఒక దూడను ప్రసవిస్తది. ఆ దూడను వెళ్లి చూడు" అన్నారు. మహర్షి అదే విధంగా వెళ్ళి ఆ యొక్క ప్రసవించినటువంటి దూడను చూశారు. ఆ దూడ నారద మహర్షిని చూడడం జరిగింది. వెంటనే అలాగే మరణించింది దూడ. మహర్షికి చాలా ఖిన్నుడయ్యారు. ఏంటంటే,
ఇలాంటి పరిస్థితి చూడాల్సొచ్చిందే అని మళ్ళీ మహావిష్ణువుకు తెలియచేసినారు. మహావిష్ణువు అన్నారు, "నీవు ఇంకొద్దిగా అలాగే ప్రయాణం చేసి వెళ్ళి, ఒక అశ్వము తన బిడ్డను ప్రసవిస్తది. దానిని చూసిరా" అని చెప్పగా, మళ్ళీ నారద మహర్షి అక్కడికి వెళ్ళడము, ఆ ప్రసవించిన ఆ గుర్రం యొక్క పిల్లను చూడడము, అది నారద మహర్షిని చూసి మరణించడం జరిగింది. మహర్షికి ఒక విధంగా అయిపోతుంది. మనము ఇలాగ సద్గుణాలతో కదా మహర్షి ముల్లోకాలు తిరుగుతూ సత్ప్రవర్తనతో ఉంటారు. సత్వగుణంతో ఉంటారు. ఇలాంటి మరణాలను చూడాల్సొస్తున్నదే అని మళ్ళీ వెళ్ళి మా మా అదే మహావిష్ణువుకు తెలియచేశారు. మహావిష్ణువు చెప్పారు, "నీవు ఇంకా కొద్దిగా ప్రయాణం చేసి వెళ్ళు. ఒక రాజ్యం వస్తది. ఆ రాజు యొక్క కుమారుడు అదే మహారాణి ఒక కుమారుడిని ప్రసవించింది. వెళ్ళి ఆ కుమారుడిని చూడు" అని చెప్పారనమాట. అప్పుడు మహర్షి ఆ రాజు దగ్గరికి అలాగే కొద్దిగా ఇదిగానే వెళ్లారు. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్లి ఆ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడు మరణిస్తే ఏదైనా చెప్పవచ్చు రాజు కదా! కాబట్టి ఆ యొక్క మనసులో ఒక విధమైనటువంటి దుఃఖ బాధతోనే వెళ్లారాయన అక్కడికి. వెళ్ళేసరికి ఆనందోత్సవాలతో అక్కడ రాజ్యమంతా కూడా ఉత్సాహంతో పండుగను చేసుకుంటున్నారు. మహారాణికి కుమారుడు కలిగాడు అనేసి. నారద మహర్షి మెల్లిగా వెళ్ళేసరికి రాజు ఆహ్వానించారు. ఆయనకు ఉచితాసనాన్ని ఏర్పరిచారు. అంతా అయ్యాక ఇంకా జరగాల్సిన ఘట్టం ఉంది కదా! వెళ్ళి మహర్షి ఆ పిల్లవాడిని చూసారనమాట. ఆ పిల్లవాడిని చూసేసరికి ఎప్పుడైతే నారద మహర్షిని ఆ పిల్లవాడు చూసారో పలకడం ఆరంభించారు. "ఓ మహర్షి! నేను ఇన్ని 3 జన్మల తర్వాత నేను చేసుకున్న పుణ్యము ఇప్పుడు నేను ఈ రూపంలో జన్మించాను. అది మీ యొక్క సాంగత్యమే మీతో ఆహ్, స అదే సాంగత్యంలో మిమ్మల్ని చూస్తూ రావడం వలన నాకు వెంటనే జన్మను ఒక మానవ జన్మ అనేది ఎంతో ఉత్కృష్టమైనటువంటి జన్మ కదా! ఈ జన్మను పొందగలిగాను అంటూ చేతులెత్తి నమస్కరించాడట ఆ పిల్లవాడు. అంటే నారద మహర్షి తపశ్శక్తి ఆ పిల్లవాడిని ఆ విధంగా పలికించింది. ఆ విధంగా ఆ యొక్క భక్తుల యొక్క ఆ సాంగత్యం అనేది వాళ్ళతో ఉండడం వల్ల ఎంతో ఎంతో మంది కూడా సత్వగుణాలలో కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే పైకి మనం అలాగ భౌతిక దీంతో ఇదైతూ ఉంటే కూడా అటాచ్‌మెంట్‌తో ఉంటే కూడా హృదయాంతాలలో వాళ్ళు ఒక సత్వ గుణాన్ని కలిగి భగ ఇతరులకు ఇప్పుడు చెప్పారు కదా! భగవంతుడు ఒక లిస్టే ఇచ్చారు. ఎవరెవరు ఏ విధంగా ఉంటే నాకు ప్రియమోను. అలాంటి భగవంతునికి ప్రియం కలిగిన వాళ్ళు కూడా ఉండవచ్చు. కాబట్టి ఆ యొక్క సత్సంగ్‌లో ఉండడము అనేది చాలా ముఖ్యమైన విషయము అంటూ భగవంతుడు కూడా అర్జునునికి ఈ యొక్క భక్తి యోగంలో మనకెలాగ నవవిధ భక్తిలో శ్రవణము అనేది చాలా ముఖ్యమైన విషయం కదా! ఎవరైనా పఠనం చేస్తుంటే కూడా మన చెవులను వేసేసి శ్రవణం చేస్తే అంత పుణ్యం. అదే విధంగా ఈ భక్తియుత సేవలో మనము ముందుకు పోవడానికి ఈ యొక్క సాంగత్యము, సత్సంగం అనేది చాలా ముఖ్యమైన విషయం అర్జున అంటూ ఈ యొక్క భక్తియుత సేవ విషయాన్ని భగవంతుడు చక్కగా అర్జునునికి వివరిస్తూ, ఎలాంటి వారైతే వాళ్ళు అన్నింటిని సమతుల్యంగా తీసుకొని ఈ భక్తియుత సేవలో వాళ్ళు నియుక్తులై ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు ప్రియము అని చెబుతూ, ఇంకా మనకి ఎన్నో ఆప్షన్స్ కూడా. మనసుని నిగ్రహం చేయకపోతే ఇంద్రియాలను ఇది చెయ్యి. అది కాకపోతే నువ్వు తర్వాత కర్మలను చెయ్యి. ఆ కర్మలను చేయడంలో కూడా నీకు అంత శక్తి లేదు అంటే, ఎన్నో సేవలు భగవంతుని మందిరాలకు వెళ్లి సేవలు, దానం ఇవ్వడాలు అలాగా చెయ్యి. అవి నీకు ఇది కాదు అంటే, జ్ఞానాన్ని భగవంతుని యొక్క పుస్తకాలను, గ్రంథాలను వాటినంతా పఠిస్తూ, ఆ జ్ఞానాన్ని తీసుకొని పుణ్య ఖాతాలోకి ఇది చేసుకుంటూ అన్నీ చెబుతూ చివరికి సాధు సంఘ అంటే ఆ యొక్క సాధువులు కానీ, ఇలాంటి భక్తుల సాంగత్యంలో కానీ అలాగ ఉండడం వలనే మనము పరిపూర్ణలం అంటే ప్యూరిటీ ఆ యొక్క పవిత్రత అనేది మనకి చేరుతుంది. అప్పుడే అలాగ ఉన్నప్పుడే మనము ఆ యొక్క భక్తియుత సేవలో ముందుకి పురోగతికి సాధిస్తాం.
అదే సత్సంగం మనము బయట అభక్తులతో అంటే నిరాకారత్వంతో, భగవంతుడంటే ద్వేషంతో ఉండేవారు, అసూయతో ఉండేవారు, భగవంతుడి నామం ఉచ్చరించడానికే ఇది పడేవారు. అలా సత్సంగంలో ఉన్నామంటే ఏమవుతది? మన జీవితము పూర్తిగా పతనం. పతనమైతే ఇంకేముంది మన ప్రాప్తము నరక ప్రాప్తమే. భగవంతుడిని గుర్తు తెచ్చుకోలేము. అలాంటి దేనితో మనము జీవితాన్ని వ్యర్థం చేసుకొని మళ్ళీ ఏ జన్మను పొందుతామో తెలియకుండా అలాగే గడిచిపోతది. మనం తదుపరి జన్మ ఏంటి అనేది మన చేతిలోనే ఉంది. మనం చేసుకునే అలాంటి మంచి కర్మలు, భగవంతుని యొక్క భక్తియుత సేవలో మనం వృద్ధి పొందుతూ వెళ్ళినప్పుడు తదుపరి జన్మ మంచి జన్మను మనము పొందగలుగుతాం. అది. ఆ విధంగా అర్జునునికి భగవంతుడు చక్కగా భక్తి యోగం విధానాలను వివరిస్తూ ఈ యొక్క భక్తి యోగాన్ని ముగించారు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.